Hello everyone. Today the subject is Indian polity and the topic is schedules of the Indian Constitution. So there are 12 schedules in our Indian Constitution. So this is the information on schedule and matters in it. The first schedule. The matters in the first schedule are, first one is names of the states and their territorial jurisdiction. And second one is names of the union territories and their extent. రాష్ట్రాలు వాటి పేర్లు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పేర్లు వాటికి ఉండే భూ సరిహద్దుల గురించి చెప్తుంది ఇది. సెకండ్ షెడ్యూల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఎమాల్యుమెంట్స్ అలవెన్సెస్ ప్రివిలేజెస్ అండ్ సో ఆన్ ఆఫ్. ఇదేం చెప్తుందంటే జీతభత్యాలు వాళ్ళకు ఉండే ప్రత్యేక సౌకర్యాల గురించి చెప్తుంది. ఎవరెవరికంటే ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్, ద స్పీకర్ అండ్ the deputy speaker of the Lok Sabha, the chairman and the deputy chairman of the Rajya Sabha, the speaker and the deputy speaker of the legislative assemblies in the states, the chairman and the deputy chairman of the legislative councils in the states, the judges of the Supreme Court and the High Courts, the CAG of India, that is Comptroller and Auditor General of India. వీళ్ళందరికీ ఉండే జీతభత్యాలు కానీ అలవెన్సెస్ వాళ్ళకు ఉండే ప్రత్యేక సౌకర్యాల గురించి చెప్తుందండి ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ షెడ్యూల్. ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ ఎఫర్మేషన్స్ ఫర్. ఇదేం చెప్తుందంటే ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. ఎవరెవరికి సంబంధించిన ప్రమాణ స్వీకారాలంటే ద యూనియన్ మినిస్టర్స్, కేంద్ర మంత్రులు, the candidates for election to the parliament, the members of the parliament, MPs, the judges of the Supreme Court, the Comptroller and Auditor General of India, the state ministers, Rashtramantrulu, the candidates for election to the state legislatures, the members of the state legislatures, MLAs, the judges of the high courts. Fourth schedule, allocation of the seats in the Rajya Sabha to the states and the union territories. States ki union territories ki రాజ్యసభలో ఎన్ని సీట్స్ అలొకేట్ చేయాలి అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఎన్ని ఉన్నాయి రాజ్యసభ సీట్లు, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదండి యూటీ, దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి. సో ఇట్లా రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి ఎన్నెన్ని సీట్లు అలొకేట్ చేయాలి రాజ్యసభలో అనేది చెప్తుంది ఇది. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి పరిపాలనా నిబంధనలు చెప్పేది ఫిఫ్త్ షెడ్యూల్. Next one is sixth schedule. The provisions relating to the administration of the tribal areas in the states of Assam, Meghalaya, Tripura and Mizoram. ఈ 4 రాష్ట్రాల్లో ఉండే ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి పరిపాలనా నిబంధనలు చెప్పేది సిక్స్త్ షెడ్యూల్. సెవెంత్ షెడ్యూల్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ది స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3. దట్ మీన్స్ లిస్ట్ 1 ఈజ్ ద యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 ద స్టేట్ లిస్ట్ అండ్ లిస్ట్ 3 ద కాంకరెంట్ లిస్ట్. లిస్ట్ 1 ద యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర పరిధిలో ఉండే మ్యాటర్స్, లిస్ట్ 2 ద స్టేట్ లిస్ట్ రాష్ట్ర పరిధిలో ఉండే మ్యాటర్స్, లిస్ట్ 3 ద కాంకరెంట్ లిస్ట్ స్టేట్ పరిధిలో లేనివి, కేంద్ర పరిధిలో లేనివి ఈ కాంకరెంట్ లిస్ట్ కింద వస్తాయండి. వీటి మీద కేంద్రానికి రాష్ట్రానికి ఇద్దరికి కూడా బాధ్యత ఉంటుంది. ఎయిత్ షెడ్యూల్ it deals with the 22 official languages recognized by the Indian Constitution. But originally it had 14 languages. At present it is 22. That means starting లో 14 languages మాత్రమే అఫీషియల్ లాంగ్వేజెస్గా తీసుకునేవాళ్ళు ఉండేవి. సో నౌ ఇట్ ఇంక్రీజెస్ టు 22 in number. So at present there are 22 official languages recognized by the Indian Constitution. They are Assamese, Bengali, Bodo, Dogri or Dongri, Gujarati, Hindi, Kannada,
Kashmiri, Konkani, Mathili or Maithili, Malayalam, Manipuri, Marathi, Nepali, Oriya, Punjabi, Sanskrit, Santali, Sindhi, Tamil, Telugu and Urdu. So some important points here are the language Sindhi was added by the 21st Amendment Act of 1967. రాజ్యాంగ సవరణ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ అనే లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్లో యాడ్ చేశారు. నెక్స్ట్ 3 లాంగ్వేజెస్ కొంకణి, మణిపురి అండ్ నేపాలి వర్ యాడెడ్ బై ది 71st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. ఈ 71st రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 లాంగ్వేజెస్ని కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 4 లాంగ్వేజెస్ బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి వర్ యాడెడ్ by 92nd Amendment Act of 2003. ఈ 92nd రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 4 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్లో చేర్చడం జరిగింది. Ninth schedule, validation of certain acts and regulations mostly relating to the land reforms. సో ఇదేంటంటే భూ సంస్కరణలకు సంబంధించిన షెడ్యూల్. భూ సంస్కరణలకు సంబంధించిన అన్నీ కూడా ఈ షెడ్యూల్ చెప్తుంది. సో దేర్ ఆర్ 284 సచ్ యాక్ట్స్, బట్ ఒరిజినల్లీ ఇట్ హ్యాడ్ 13, ప్రజెంట్లీ 284. స్టార్టింగ్లో దీంట్లో 13 యాక్ట్స్ మాత్రమే ఉండేవి. ఇవి యాడ్ అవుతూ ఇప్పుడు 284 యాక్ట్స్ దాకా యాడ్ అవుతూ వచ్చినాయి. సో ప్రజెంట్లీ ఇట్ హ్యాస్ 284 యాక్ట్స్. So third point, this schedule was added to the Constitution by the First Amendment Act of 1951. ఫస్ట్ రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. సో ఆ ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ని, సో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం జరిగింది. So next one, 10th schedule, the provisions relating to the disqualification of the legislators on the grounds of defection. ఇది దేని గురించి అంటే పార్టీ ఫిరాయింపులు. ఈ పార్టీ ఫిరాయించే వారిని డిస్క్వాలిఫై, అనర్హులుగా ప్రకటించడం అనే వాటిని ఈ 10th షెడ్యూల్ చెప్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద యాంటీ డిఫెక్షన్ లా. దిస్ షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై ది 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. సో ఈ 52nd రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషన్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. Eleventh schedule, it specifies the powers, authority and responsibilities of the panchayats. పంచాయతీ రాజుకు సంబంధించి అధికారాలు, దానికి ఉండే అథారిటీ, బాధ్యతలు గురించి చెప్తుంది. ఇట్ హ్యాస్ 29 matters. This schedule was added by the 73rd Amendment Act of 1992. ఈ 73rd రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 11th షెడ్యూల్ని మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 12th షెడ్యూల్, ఇట్ స్పెసిఫైస్ ద పవర్స్, అథారిటీ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఈ మున్సిపాలిటీకి సంబంధించి అథారిటీ, పవరు, బాధ్యతలు, అధికారాలు వాటి గురించి చెబుతుంది ఈ షెడ్యూల్. It has 18 matters. This schedule was added by the 74th Amendment Act of 1992. ఈ 74th రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగానికి ఈ షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. So this is the end of this session. Thank you one and all.